మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలో NH44 జాతీయ రహదారిపైన రైతు సమస్యలపై బీఆర్ఎస్ చేపట్టిన ధర్నాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వరి ధాన్యం కొనుగోలు చేయాలంటూ రైతులతో కలిసి బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి ఆందోళనకు దిగారు. అయితే ట్రాఫిక్ ని క్లియర్ చేసేందుకు పోలీసులు ప్రయత్నం చేయగా బీఆర్ఎస్ శ్రేణులు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. దీంతో హై టెన్షన్ తలెత్తగా బీఆర్ఎస్ గజ్వేల్ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. విజువల్స్ చూస్తున్న మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలో NH44 జాతీయ రహదారిపైన రైతు సమస్యలపై బీఆర్ఎస్ చేపట్టిన ధర్నాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వరి ధాన్యం కొనుగోలు చేయాలంటూ రైతులతో కలిసి బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆందోళనకు దిగారు. అయితే ట్రాఫిక్ ని క్లియర్ చేసేందుకు పోలీసులు ప్రయత్నం చేయగా బీఆర్ఎస్ శ్రేణులు పోలీసుల మధ్య తోపులాట జరిగినట్టు తెలుస్తోంది. దీంతో హై టెన్షన్ తలెత్తగా బీఆర్ఎస్ గజ్వేల్ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? అరెస్ట్ జరిగినట్టు తెలుస్తోంది. మెదక్ జిల్లా మనోహరాబాద్ ఏదైతే హైవే చివరస్తా ఉందో అక్కడ అయితే రైతుల సమస్యలపై అయితే బీఆర్ఎస్ అక్కడ నియోజకవర్గ గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఏదైతే ప్రతాప్ రెడ్డి ఉన్నారో అతని ఆధ్వర్యంలో అయితే ఈ యొక్క ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో వరి ధాన్యం కొనుగోలు చేయాలంటే అయితే రైతులతో కలిసి అయితే వంటేరు ప్రతాప్ రెడ్డి పెద్ద ఎత్తున అయితే బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి అయితే ఈ యొక్క ధర్నాలో పాల్గొన్నారు. అయితే అక్కడ మొత్తంలో రెండు వైపులా ఏదైతే హైవే ఉన్నందున రెండు వైపులా వాహనాలు అయితే పెద్ద ఎత్తున అయితే ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఘటన స్థలానికి అయితే పోలీసులు చేరుకున్నారు. పోలీసులు చేరుకొని ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకైతే పోలీసులు ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలోనే అక్కడ బీఆర్ఎస్ శ్రేణులు అయితే అదే విధంగా ధర్నాలో కూర్చున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. జామ్ అవడంతో అక్కడ వాహనదారులు కూడా ఏదైతే ప్రయాణికులు ఉంటారో వారు అనేక ఇబ్బందులు అయితే గురైనటువంటి పరిస్థితి అయితే. ఈ నేపథ్యంలోనే అయితే బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం అదే విధంగా ధర్నా చేయడంతోనే పోలీసులు అయితే ఈ యొక్క బీఆర్ఎస్ శ్రేణులను అయితే ఈ యొక్క ఏదైతే ధర్నా ఉందో ఆ ధర్నాను అయితే అక్కడ ట్రాఫిక్ క్లియరింగ్ చేసే సమయంలోనే అక్కడ బీఆర్ఎస్ శ్రేణులకు అదే విధంగా పోలీసులకైతే కొద్దిసేపు అయితే వాగ్వాదం అయితే తోపులాట చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటు అయితే ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి. మొత్తంలో చూసుకున్నట్లయితే అక్కడ వంటేరు ప్రతాప్ రెడ్డి గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి వంటేరు ప్రతాప్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. అదే విధంగా గజ్వేల్ లో కూడా ఇదే రైట్ రాము, థ్యాంక్ యూ.